పల్నాడు జిల్లా దాచేపల్లిలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల వసతి గృహంలో జరిగిన ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆయన పరామర్శించారు. గాయపడిన 2 విద్యార్థులకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సాయాన్ని వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్న ఎమ్మెల్యే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. మరోవైపు కళాశాల వసతి గృహాన్ని జాయింట్ కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాడికి సంబంధించి వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని జేసీ విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఇక్కడ జరగడం అనేది ఇది దుర్మార్గమైన ప్రక్రియ. ఈ సంఘటన నేను పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. దీన్ని కొంతమంది రాజకీయం చేయాలని చూశారు. సో అది కాదు. ఇక్కడ నేను ఏమంటానంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి మన క్యారేజ్ మనం తెచ్చుకొని తిని ఎవరికి రూపాయి సహాయం చేయలేని వ్యక్తులు ఒక వీడియో రిలీజ్ చేస్తే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 2 కుర్రోళ్ళకి నేను చదువుకోవడానికి చెరొక వ్యక్తిగతంగా 25,000 రూపాయలు ఇప్పుడే నేను ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాను ప్రైవేట్ అఖిల్కి. అదేవిధంగా నా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు చెప్పారు వీళ్ళు ఏ కాలేజీలో చదువుకుంటారో చూస్తే ఆ కాలేజీలో చేర్పించి అటు ప్రభుత్వం నుంచి నా వైపు నుంచి పూర్తిగా వీళ్ళు చదువుకోవడానికి సహాయ సహకారాలు అండా ఉంటాం ఆ కుటుంబానికి.